హలో! నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి నాగబాబు గారికి మంత్రి పదవొచ్చింది. నాగబాబు గారికి మీద ఎలాంటి కేసులు లేవు. నాగబాబు గారి మీద ఎలాంటి దోపిడీలు లేవు. నాగబాబు గారు ఎలాంటి మోసాలు చేయలేదు. నాగబాబు అనే వ్యక్తి నిజాయితీగా బతుకుతాడు. నాగబాబు గారికి మంత్రి పదవి రావడానికి ఆయన అర్హుడా? కాదా అసలు? నాగబాబు గారికి ఎప్పుడైతే మంత్రి పదవి అనౌన్స్ చేసిండ్రో అప్పటినుంచి నాగబాబు గారి మీద కొంతమంది పనిగట్టుకొని ఎందుకు విమర్శలు చేస్తున్నారు? అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఒక కులానికి ఎందుకు ఆపాదిస్తున్నారు అనేదే ఈరోజు టాపిక్. కూటమి అనే దాన్ని జతకట్టించి టీడీపీని, అదే విధంగా బీజేపీని, జనసేనని కలిసి పోటీ చేసేలాగా కేంద్రాన్నే ఒప్పించినోడు. ప్రజల మనసు గెలిచినోడు. ప్రజల్లో 100కు 100% రిజల్ట్ సాధించినోడు. టాపిక్‌లోకెళ్ళే ముందు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ చెప్పాను కదా! నాగబాబు గారికి మంత్రి పదవి. నాగబాబు గారికి ఎప్పుడైతే మంత్రి పదవి ఇచ్చిర్రో జన సైనికుల్లో గాని, జనసేన అభిమానుల్లో గాని చాలా సంతోషం వ్యక్తమైపోయింది. అభినందనలు వెల్లువెత్తినాయి. అదే విధంగా కొంతమంది విమర్శలు గూడా చేస్తుర్రు. నాగబాబు గారికి ఎలా మంత్రి పదవి ఇస్తారు అని జెప్పేసి, ఏ అర్హత ఉందని జెప్పేసి మాట్లాడతారు. అసలు మంత్రి పదవి తీసుకోవడానికి నాగబాబు గారికి ఏ అర్హత లేదు అనేది వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక పార్టీ ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇయ్యానా? లేదా? అనేది ఆ పార్టీ నిర్ణయించుకుంటది. ఆ పార్టీ అధినేత నిర్ణయిస్తాడు. ఆ పార్టీలో ఉన్న నాయకులు నిర్ణయిస్తారు. మధ్యలో ఎన్నో విమర్శలొస్తాయి. ఆ విమర్శల్ని ఎలా అయినా ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నాగబాబుకి ఒక మంత్రి పదవి ఇస్తుండంటే వచ్చే విమర్శలేంటో ఆయనకు తెలవదా? పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూటమి అనే దాన్ని జతకట్టించి టీడీపీని, అదే విధంగా బీజేపీని, జనసేనని కలిసి పోటీ చేసేలాగా కేంద్రాన్నే ఒప్పించినోడు. ప్రజల మనసు గెలిచినోడు. ప్రజల్లో 100కు 100% రిజల్ట్ సాధించినోడు. అలాంటి వ్యక్తి నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే ప్రజల మనసు గెలుచుకోలేడా? ప్రజలకు ఆయన సమాధానం చెప్పలేడా? పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు నమ్ముతారు. నాగబాబు గారికి మీద ఎలాంటి కేసులు లేవు. నాగబాబు గారి మీద ఎలాంటి దోపిడీలు లేవు. నాగబాబు గారు ఎలాంటి మోసాలు చేయలేదు. నాగబాబు అనే వ్యక్తి నిజాయితీగా బతుకుతాడు. అలాంటి వ్యక్తి అన్ని రకాలుగా అర్హత ఉన్న వ్యక్తి నాగబాబు గారు. ఎందుకంటే నాగబాబు గారిని విమర్శిస్తున్న వాళ్ళు చూపించే నెగెటివ్ ఎంతో నాకు తెలియదు గానీ, ఆయన గురించి ఆలోచిస్తే పార్టీ కోసం అటు ప్రజారాజ్యం పార్టీ నుంచి నేటి జనసేన వరకి ఆయన ఏదైతే పార్టీని నమ్ముతాడో ఆ పార్టీకి 100% ఎఫర్ట్ పెడతాడు. ఆ రోజు ప్రజారాజ్యం అప్పుడు అభిమానులందరినీ ఏకతాటి మీదకి తెచ్చి కార్యకర్తలుగా, నాయకులుగా మార్చి ఈరోజు ఎంతోమంది వివిధ పార్టీల్లో ఉండొచ్చు, జనసేనలో ఉండొచ్చు, ఎక్కడున్నా చానా మందిని నాయకుని లెక్క తెర వెనుక ఉండి నడిపించిన వ్యక్తి నాగబాబు గారు. ఈ విషయం వాళ్ళకి తెలుసో తెలవదో నాకైతే తెలవదు. జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు నిరంతరం వెనకాల ఉండి జనసేన పార్టీని గెలుపు తీరాలకు చేర్చిన వ్యక్తి నాగబాబు గారు. వెనకుండి ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. అది జన సైనికులకి, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఇలా మాట్లాడే వాళ్ళకి, విమర్శించే వాళ్ళకి ఎంతవరకు తెలుసనేది వాళ్ళ ఆలోచన ఏసుకోవాలి. అయినా ఆ పార్టీ నిర్ణయాన్ని మీ ఇష్టం ఉంటే గౌరవించండి, లేకపోతే లేదు. ఇంకొకటి, జనసేన పార్టీకి ఒక కులానికి అని చెప్తున్నారా? ఆ రోజున చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎస్సీలకి 50 సీట్లు ఇచ్చిండు. ఎస్టీలకి 23 సీట్లు ఇచ్చిండు. ఓబీసీలకి 104 సీట్లు ఇచ్చిండు. ఇవన్నీ ఇచ్చినప్పుడు గంత సామాజిక న్యాయం చేసినప్పుడు అలాంటి చిరంజీవి గారినే విమర్శించిన వ్యక్తులు ఇప్పుడున్న పార్టీలు ఏ పార్టీ అని తీసుకోండి ఎంతవరకు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నాయి. 21 సీట్లలో పవన్ కళ్యాణ్ గారు డబ్బు లేని అతి సామాన్యులను ఈ రోజున అసెంబ్లీలో కూర్చోబెట్టిండు. గది తెలుసుకోండి. ఎగ్జాంపుల్ పోలవరంలో చెర్రి బాలరాజు అనే ఒక అతి సామాన్యుని ఎమ్మెల్యేగా వేసి అసెంబ్లీకి తీసుకెళ్ళిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలియదా? ఒక్కసారి ఆలోచన ఎయ్యిర్రి. ఎవరు ఎంత మాట్లాడినా, మీరు ఎంత కులానికి ఆపాదించినా జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రోడ్డు మీదకొచ్చినప్పుడు ఓన్లీ ఆయన కులానికి సంబంధించిన వ్యక్తులు రారు. ఆయన వెనకాల ఉన్న అభిమానులు గానీ, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో నుంచున్న అభిమానులు ఆయన సొంతం. అలాంటి వ్యక్తి మీద మీరేదో కులముద్ర వేస్తాం, లేదంటే జనసేన పార్టీని బదనాం చేస్తామంటే అస్సలు కుదరని ముచ్చట. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి దాకా ఆయనకున్న విజన్ గాని, ఆయనకున్న ఆదరణ గాని అలాంటిది. సో, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మీరు కులానికి ఆపాదించలేరు. అదే విధంగా నాగబాబు గారి మీద ఎన్ని విమర్శలు చేసినా గూడా అది నాగబాబు గారి
మంత్రి పదవిని అడ్డుకోలేదు. అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆలోచన లేకుండా అడిగాడు. పవన్ కళ్యాణ్ ఒక డిసిజన్ తీసుకున్నాడంటే దాని వెనకాల ఎంత గొప్పగా ఆలోచిస్తాడో అది మీ అందరికీ తెలిసిందే. పొద్దున్నే ఢిల్లీని ఒప్పించి పొద్దున్నే కూర్చున్నోడు ఈ రోజున టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో రావడానికి ప్రధాన కారకుడు. ఆయన నిర్ణయాన్ని మీరు తప్పుపట్టడం అంటే ఎవడైనా తప్పు పడతారు. ఎందుకంటే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారిని ఎంత విమర్శించిర్రు, గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మెచ్చుకున్నారో మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే ఫైనల్. పవన్ కళ్యాణ్ గారి వల్ల జనసేన పార్టీకి గానీ, ప్రజల్లో ఆదరణ పెరుగుతది తప్ప ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం పార్టీకి ఉపయోగపడుతది తప్ప రేపటి రోజున నాగబాబు గారు ఎప్పుడైతే ఈ యొక్క పదవి తీసుకుండు కదా, నాగబాబు గారే సమాధానం చెప్తాడు ఆయన పనితోటి. ఆయనకి ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా 100% ఆయన పని చేసి చూపిస్తాడు. ఈ విషయాన్ని ఎవరైతే సదరు విమర్శకులు ఉంటారో వాళ్ళు గ్రహించాలి. పవన్ కళ్యాణ్ అనే రైట్ ఏ ఒక్కరికి లేదు. ఏ రకంగా లేదు. మీరు ఒకవేళ అన్నా, విమర్శించినా ఆయన ప్రజల దగ్గరికెళ్ళే తేల్చుకుంటారు. ప్రజలనే ఒప్పిస్తాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి నైజం. అది గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకొక విషయం ఏందంటే టీడీపీ, జనసేన అభిమానుల ముసుగులో కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు. పొత్తును విడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది గమనించి నడుచుకోండి. ఎందుకంటే ఒకవేళ జనసేన పార్టీకి పదవి ఇస్తే టీడీపీ వాళ్ళకి ఏదొచ్చినా కూడా ఇరువురు కలిసి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని ఇరు పార్టీల కార్యకర్తలు గౌరవించే విధంగా ఉండాలి గానీ, వ్యతిరేకించే విధంగా సోషల్ మీడియాలో ఏదో రకంగా మాట్లాడితే అది ఇద్దరి నాయకులను తగ్గించినోళ్ళైతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదా? ఆలోచించుకోండి. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఒక నిర్ణయం ఖచ్చితంగా ఈ రోజున అధికారంలో ఉన్నారు. రేపు అధికారంలోకి రావడానికే ఉంటది తప్ప మనమే అన్నీ తెలుసని మేధావులు లెక్క ప్రవర్తిస్తే మాత్రం అది కూటమి మిగతా పార్టీలకు ఛాన్స్ ఇచ్చినట్టయితే అది చంద్రబాబు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే త్యాగానికి ప్రతిరూపం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ నుండి నేటి జనసేన వరకి ఎలాంటి పదవులు ఆశించని వ్యక్తి నాగబాబు గారు. ఎందుకంటే ఆ రోజున ఎమ్మెల్యే సీట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ఎంపీ సీట్ కావాలంటే తీసుకోవచ్చు. మొన్న కూటమి ప్రభుత్వంలో తమ్ముడే ఏకంగా కూటమిని నడిపిస్తుండు. ఆయన అనుకుంటే 5 నిమిషాల్లో పనైపోతది. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అయితాడు, ఎంపీ అయితే ఎంపీ అయితాడు. కానీ అలాంటి సందర్భంలో కూడా ఆయన త్యాగం చేసి అలవోగా పార్టీ కోసం, కూటమి గెలుపు కోసం కృషి చేసిండు. ఈ ఒక్క విషయం చాలు నాగబాబు ఏదైతే మంత్రి పదవికి అర్హుడా? కాదా? అని చెప్పడానికి. ఇంకా చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే అనేది తమ్ముడి మాటని శిరస వహిస్తూ ఒక నాయకుడిగా ఆయన వెంట నడుస్తున్న వ్యక్తి నాగబాబు గారు. నా విశ్లేషణ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని 10 మందికి తెలియజేయండి. జై హింద్.